ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సాయంకాల సమయాన్ని మన కొరకు ఏర్పాటు చేసి మన తండ్రి మనందరినీ తన సన్నిధిలో చేర్చిన తన కృపను బట్టి ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాం. మరి యొక్క మండల కాల సమయాన్ని మనం అనుగ్రహించారు. మన జీవితాలలో మనము ఎలాంటి ఒక యోగ్యత లేనటువంటి వారుగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమను బట్టి మనలను చేర్చుకొని మనలను రక్షించి తనతో సహవాసాన్ని మనకివ్వాలని ఆయన ఆశ కలిగి దివి నుండి భూమికి దిగి తన ప్రేమను ఆయన ఈ సాయంకాల సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. అదే రీతిగా ఆ వాక్యాన్ని బట్టి మనకు ఏర్పాటు చేసినటువంటి అంశము మనకు తెలుసు. అది దైవిక ప్రేమ, డివైన్ లవ్. మన సంఘం పేరు డివైన్ గ్రేస్. ఈ దిన అంశము డివైన్ లవ్. ఆయన దైవ ప్రేమలో దైవ కృపను మన ఎడల చూపించి ఈ డివైన్ గ్రేస్ లూథరన్ సంఘంలో మనం సభ్యులుగా ఉండటానికి ఈ సాయంకాల సమయం ఆయన రోజు నుండి లేదా ఆయన హృదయంలో ఉన్నటువంటి విషయాలను ఒకసారి మన హృదయాలలో నింపుకోవడానికి ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి ముందుకు సాగుతాం. మా ప్రేమలో తండ్రి, ఈ సాయంకాల సమయం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఇంతవరకు ఆరాధించడానికి మీరు ప్రయత్నించారు. ఈ సమయంలో మన ఆయన అల్పుడను అయోగ్యులను ఆయన ఎలాంటి ఒక ఎన్నిక లేనటువంటి నన్ను కూడా మీ పరిచర్యలో చిన్న సాధనంలో వాడబడటానికి ఒక అవకాశం ఇచ్చారు. స్తుతి చెల్లిస్తున్నాను. మాట్లాడుతున్నటువంటి నాతో మీరు ఉండండి, వింటున్నటువంటి నా ప్రియ సంఘంతో కూడా మీరు ఉండండి. అందరం కలిసి మీ వాక్యాన్ని నేర్చుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మీకే కనుక ఆపాదిస్తూ మా ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 31 నుండి 35 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుతున్నాం. అయితే ఈ వాక్య భాగము ఎలా ప్రారంభమవుతుందంటే, వాడు వెళ్ళిన తరువాత యేసు పలికెను. ఇక్కడ 11వ అధ్యాయం మొత్తాన్ని మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క సమయము ఈ లోక పరిచర్యలు ముగిసిందని, ఇక్కడ నుండి తాను తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైందని తన శిష్యులకు పదే పదే బోధిస్తూ వారికి అర్థమయ్యే రీతిగా దాన్ని తెలియచెప్పాలనేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య భాగము ప్రభు రాత్రి భోజన సంస్కారం, ఆఖరు రాత్రి భోజన సంస్కారం ఏదైతున్నదో ఆ సమయంలో శిష్యులందరూ అక్కడ చేరినప్పుడు ఆయన మాదిరిగా వారికి పరిచర్య చేసి మరి ఆ రొట్టెను విరిచి ఆ ద్రాక్ష రసాన్ని వారికి ఇస్తున్నటువంటి సమయంలో ఆ పరిచర్య జరిగిన తరువాత జరిగినటువంటి సంభాషణ. ఆ పరిచర్య జరుగుతున్నప్పుడు ఆయన చెప్పాడు, మరి ఇక్కడ సమయం ఆసన్నమైంది. మరి ఇస్కరియోతు యూదా, ఇక్కడ వాడు చెప్పబడ్డాడు. ఇస్కరియోతు యూదా యొక్క చరిత్రను లేదా ఆయన గురించినటువంటి కొంత అధ్యయనం చేసినప్పుడు ఆయన యూదుడై ఉన్నాడు. ఒక ధనికమైనటువంటి వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టాడు. ఆయనకి ఎలాంటి ఒక ఆర్థికమైనటువంటి అవసరతలు లేవు. అయితే ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క బోధలకు ఆసక్తి కలిగి ఆయనను వెంబడించడం ప్రారంభించాడు. ఆ తర్వాత నతనీయుల ద్వారా క్రీస్తు శిష్యులలోనికి ఆహ్వానించబడ్డాడు. అయితే ఇక్కడ క్రీస్తు సన్నిధి, ప్రభు సన్నిధి అక్కడ ఉన్నప్పుడు వాడు అక్కడ నుండి
ఈ దినాన మనకు కూడా దేవాలయంలో లేదా మన జీవితాలలో దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమయాన్ని దేవుడితో గడపడానికి మనం ఇష్టపడుతున్నామా, లేదా మన సొంత ఆలోచనలను కలిగి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇక్కడ చూసినట్లయితే బాప్తిస్మము యోహాను బోధకుడికి ఆయన ఆసక్తుడయ్యాడు, క్రీస్తు శిష్యుడిగా చేయబడ్డాడు. ఆయనకి ఎలాంటి ఒక ఆర్థిక అవసరతలు లేవు. కానీ మరి ఎందుకు 30 వెండి నాణాలకి యేసుక్రీస్తుని అప్పగించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక నేను చూసినప్పుడు అపవాది తండ్రి సింహాసనాన్ని చూసి ఎలాగైతే ఆశపడ్డాడో లేదా వ్యసనపడ్డాడో, అలాగే ఇస్కరియోతు యూదా కూడా అపవాది చేత ప్రేరేపింపబడి ఆయన కూడా క్రీస్తుని చూసి వ్యసనపడుతున్నాడు. పరిచయ కాలం మనం చూసినట్లయితే ఆ మగ్దలైన మరియ ఆ అత్తరు సీసాను పగలగొట్టి ఆయన పాదాలను మరి కడిగి తల నుండి పాదాల వరకు ఆయన అభిషేకించినప్పుడు యూదా వ్యసనపడి అభ్యంతరపడుతున్నాడు. క్రీస్తు వెంటనే ఖండించాడు. పేదలు ఎప్పుడు దీంతోనే ఉంటారు, ఈమె చేస్తున్నది సరైనది, ఆమెను చేయలేము. అలాగే ఒక సందర్భంలో నతనీయుల గురించి క్రీస్తు వద్దకు వెళ్ళి పితూరి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు క్రీస్తు అన్నాడు, నీవు ఒకరిని తీర్పు తీర్చడానికి నీవెవరండి, నీవు తీర్పు తీర్చడానికి అవకాశం లేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులన్నీ ఆలోచన చేసినప్పుడు యూదా క్రీస్తు కన్నా ఎక్కువగా తను తాను ఎంచుకున్నాడు. క్రీస్తుని బట్టి వ్యసనపడ్డాడు. ఎలాంటి ఒక ఆర్థిక అవసరం లేనప్పటికీ అపవాది చేత ప్రేరేపించబడి 30 వెండి నాణాలకు క్రీస్తుని అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. మన దైనందిన జీవితాల్లో కూడా ఇలాంటి వారిని చూడమా? మరి ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు మరి వేమన రాసిన ఒక వేమన శతకంలో ఒక పద్యం నాకు గుర్తొచ్చింది. అదేమిటంటే, ఈయన బుద్ధి అల్పమైన బుద్ధి, క్రీస్తు సన్నిధి ఎంతో సమృద్ధినవగలిగితే ఆ సమృద్ధిని విడిచి ఈయన అల్పమైన బుద్ధితో ఆయన విడిచి వెళ్ళిపోయి ఆయన అప్పగించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, అల్ప బుద్ధి గలవానికి అధికారం వచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు, చెప్పు తినేటి కుక్కకు చెరుపు తీపెరుగున విశ్వదాభిరామ వినబడి. అల్ప బుద్ధి గలవానికి అధికారం ఇస్తే దొడ్డవారి నెలలో గడపడతాడు. అయితే ఈ మనం చూస్తూ ఉంటాం కదా, ఈ కుక్కలు మరి చెప్పులతో ఆడుతుంటాయి. చాలా సందర్భాలు మీ జీవితాల్లో కూడా అది చూస్తుంటారు. కుక్కలకి చెప్పులు తినడం సరదా. అలాంటి ఒక కుక్కకి మనం చెరుకు ఇచ్చామనుకోండి, తింటుంది అది? తినదు. కాబట్టి ఆ చెరుకు తినాలంటే దాని రుచి ఎదిగి ఉండాలి. క్రీస్తుతో నడవాలంటే మనం క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగి ఉంటుంది. ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి భాగంలోనికి మనం వచ్చారు. ఇక్కడ చదివినటువంటి మాటలు మనం చూస్తే, అతను వెళ్ళిన తర్వాత క్రీస్తు తను పొందబోయేటువంటి మహిమను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. 4 మహిమ. ఈ వాక్య భాగంలో 4 వచనాలను మనం 2గా విభజిస్తే 2 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనబడుతున్నవి. అక్కడ మొదటిది 4 మహిమ, రెండవది ఆయన యొక్క వీడ్కోలు ఆజ్ఞ లేదా చివరి ఆజ్ఞ ప్రేమ అనేటువంటిది మనకు కనబడుతుంది. ముందు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మహిమపరచబడాలి? మనము ఈ మహిమను చూస్తే అక్కడ అంటున్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. మనుష్య కుమారుడు దేని వల్ల మహిమపరచబడ్డాడు? ఆయన కూడా మనకులాగే మనిషిగా పుట్టాడు, ఈ లోకంలో మరి జీవించాడు. ఆయనకు ఎందుకు మహిమ కలిగింది అంటే, ఆయన తన తండ్రి మాటకు లోబడి సిలువను స్వీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆయనకు మహిమ కలిగింది. The glory of Jesus has come from the cross. మనిషి కుమారుడు మహిమపరచబడ్డాడు, ఆయనకు కీర్తి వచ్చింది. మనం లోకరీతిగా చూస్తే మరి ఒక యుద్ధం జరుగుతున్నది. యుద్ధంలో చాలామంది సైనికులు మరి పాల్గొన్నారు. వారిలో కొంతమంది మరణించారు, కొంతమంది తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారు గెలిచి తిరిగి వచ్చారు. కానీ ఎవరిని కొనియాడతారు?
ఎవరిని కూడా కొడతారు, గెలిచి వచ్చిన వాళ్ళకి దండలేస్తారు, మీరు చప్పట్లు కొడతారు. కానీ ఎవరైతే మరణించి దేశం కొరకు ఆ పోరాటంలో త్యాగం చేసి వారి ప్రాణాన్ని అర్పించారో అట్టి వారి యొక్క త్యాగాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకొని వారికి కొనియాడబడటం జరుగుతుంది, వాటిని పొగడటం జరుగుతుంది. మరి మన మిలిటరీలో కూడా చూస్తే పరమవీర చక్ర అలాంటి కొన్ని అవార్డులను ఎవరైతే మరణించారో అలాంటి మరణించిన వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ క్రీస్తు కూడా ఎందుకు మహిమపరచబడ్డాడంటే నా పాపముల కొరకు ఆయన తప్పేది లేకుండా ఆయన మరణించడానికి సిద్ధపడటం మాత్రమే కాదు, కానీ క్రీస్తు ఆ శిలువలో నా పాపాలను ఆయన భుజం మీద వేసుకొని మరణించిన కారణంగా ఆయన మహిమపరచబడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని 1950 శతకంలో అమెరికా దేశంలో బ్లాక్స్ కొరకు పోరాడినటువంటి ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, పీస్ ఇస్ నాట్ absence of war, but peace is presence of justice. Peace is not absence of war. ఎలాంటి ఒక యుద్ధం లేదు అని అంటే అక్కడ సమాధానము శాంతి ఉందని అర్థం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ దేశానికి హమాస్ తీవ్రవాదులకి యుద్ధం జరుగుతున్నాయి. మధ్యలో కొంతకాలం ఏమన్నారు, సీజ్ ఫైర్. They are just ceasing the fire, but they are not making peace with each other. అలాగే యుక్రెయిన్ దేశానికి రష్యాకు మరి పోరాటం జరుగుతుంది. కొంతకాలం ఏదో మానవీయ దృక్పథంలో వారు సీజ్ ఫైర్ చేస్తున్నారు, కానీ సమస్యను పరిష్కరించుకోవడం లేదు, సమాధానం తట్టు వారు నడవటం లేదు. పీస్ ఇస్ నాట్ absence of war, but presence of justice. ఎక్కడైతే న్యాయం ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ న్యాయం ఉంటుంది, ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ సమానత్వం ఉంటుంది. సమానత్వం మన క్రీస్తులో మనం చూడగలం. ఆయన తండ్రి కుమారుడై ఉండి అద్వితీయమైనటువంటి దేవుడై ఉండి మనతో సమానంగా ఎంచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మనకు కొంత ఆధిక్యత ఏదైనా ఉంటే దాన్ని వచ్చి మనం ఎంతగానో విలువలేదు, మనం దాంట్లో క్రీస్తే చేయాలి. కానీ ఆయన మనకు మాదిరిగా ఈరోజు దేవుడిగా దాసుడిగా ఉంటున్నాడు. రెండవది చూసినట్లయితే కుమారుని వలన తండ్రి మహిమపరచబడ్డాడు. ఇక్కడ మొదటి స్థానంలో కుమారుడు శిలువను బట్టి మహిమపరచబడ్డాడు. ఈ కుమారుని బట్టి తండ్రి మహిమపరచబడ్డాడు. ఎందుకంటే తండ్రి మాటకు లోబడి ఆయన ఈ ప్రాణ త్యాగానికి బలియాగానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఎంత మంచి కుమారుడి కన్నా భయాన్ని ఈ లోకం ఇప్పుడు అంటారు కదా, తండ్రిని మించిన తనయుడు. మరి ఇక్కడ క్రీస్తు తండ్రిని మించిన తనయుడు, కానీ త్రిత్వంలో కాదు, కానీ త్రిత్వంలో ఆయన కూడా ఒకటిగా ఉంటాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ త్యాగంలో ఆయన విధేయతను చూపిస్తూ ఉండటాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తుకు ముందుగా అబ్రహాము ఇస్సాకును బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ కథలో మనకు తెలుసు కదా, అబ్రహాముకు లేక కుమారుడు కలిగాడు ఇస్సాకు. ఇస్సాకును మరి తిరిగి నాకు బలివ్వమని తండ్రి అడిగినప్పుడు అబ్రహాము కుమారుడు తీసుకుని బయలుదేరి 3 దినాలు ప్రయాణం చేశాడు. ప్రయాణం మధ్యలో కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు లేదా బలికి బలి అర్పణ ఏంటి అని అడిగినప్పుడు మరి తండ్రి ఏం సమాధానం చెప్పాడో తెలియదు, కుమారుడు ఏం విన్నాడో తెలియదు, కానీ మౌనంగా ఆయన అంటారు. అబ్రహాము విశ్వాసం గొప్పదా, ఇస్సాకు విధేయత గొప్పదా? అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో ఇస్సాకు విధేయత కూడా అంతే గొప్పది. ఇది నాకు మన పిల్లలను చూస్తే ఒరే రాలంటే నేను రాను పోరాను కదండి, అలాగే కదా ఎలా పోరాన్న దగ్గరే మన పెద్దలతో ఉంచినంతరం ఏమీ లేదు. దానికి కారణం ఎవరంటే సొసైటీ. ఆ సొసైటీ ఎవరు? మనమే. మనం మన పిల్లలు బోధించకుండా మరి సమాజం బోధించమంటే ఇంట్లో దగ్గర ఉన్నప్పుడే బోధించడం రాదు మనకి. సమాజం ఏం బోధిస్తుంది? కథ తల్లిదండ్రుల మాటే వినడవాడు, సమాజం మాట ఎందుకు వింటాడు? ఆలోచించాలి. మరి క్రీస్తు చూపించినటువంటి విధేయత, మరి ఇస్సాకు చూపించినటువంటి విధేయత మనం చూస్తున్నాం. మనం అలాంటి విధేయత చూపించినప్పుడు ఎలాగైతే కుమారుని ద్వారా తండ్రి మహిమపరచబడ్డాడో అదే రీతిగా మన యొక్క జీవితం ద్వారా తండ్రి మహిమపరచబడాలని ఆయన కోరుతున్నాడు. ఈ విధేయతను చూసినప్పుడు సమూయేలును మీరు చూడండి. మరి ఆయన దేవుని స్వరం విన్నప్పుడు నీ దాసుడు ఆరాధిస్తున్నాడు,
అలాగే మోషే ఎంతో నమ్మకస్తుడిగా దేవుడుకున్నాడు, కానీ చిన్న విధేయత. ఎంత గొప్ప పరిచర్య చేశాడు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మోసెస్, ఇఫ్ యు ఆర్ డిసొబీడియంట్, యు విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు కమ్. ఒకవేళ నువ్వు మోషే అంతటి భక్తిపరుడు శ్రేష్ఠుడిగా అయినా కూడా క్రీస్తు మాటకు అవిధేయుడు అయితే, తండ్రి మాటకు అవిధేయుడు అయితే, కానానులో నీకు ప్రవేశం లేదు, పరలోక రాజ్యంలో నీకు నాకు ప్రవేశం లేదు. మూడవదిగా చూసినట్లయితే కుమారునిలో తండ్రి తనను తానే మహిమపరచుకుంటున్నాడు. కుమారునిలో తండ్రి తనను తానే మహిమపరచుకుంటున్నాడు. ఇది ఎలాగంటే ఇన్ జీసస్ గాడ్ గ్లోరిఫైస్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఒక చక్కటి సన్నివేశం నాకు గుర్తొచ్చింది, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదిలో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే మనిషిని ఎలా తయారు చేశాడు? మానవుని తన స్వరూపంలో తయారు చేస్తున్నాడు కదా. తండ్రి అయినటువంటి దేవుడు మానవుని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఇక్కడ తండ్రి తనలో క్రీస్తులో తనను ఎలా మహిమపరుచుకున్నాడంటే, అక్కడేమో తండ్రి మానవుని తన రూపంలో తయారు చేసుకున్నాడు. ఇక్కడ అదే దేవుడు మనిషిని తిరిగి రక్షించుకోవడానికి ఆయన స్వరూపాన్ని మార్చుకొని, స్వభావాన్ని మార్చుకొని మానవుడు ఆయన మనిషిని తన స్వరూపంలో చేసుకోవడం మాత్రమే కాదు, కానీ తిరిగి మనిషిని సంపాదించుకోవడానికి మానవ స్వరూపంలో మరి అవతరించడానికి కూడా ఆయన వెనకాడదు. ఒకవేళ దేవుడు మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు కానీ మిగిలిపోతే మనం ఆయన్ని గొప్ప దేవుడు, అద్వితీయమైనటువంటి దేవుడు, బలమైన దేవుడు అని చెప్పి ఎంతగానో కొనియాడు. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు అని మనం ఎందుకు చెప్తున్నాం తెలుసా? ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు అని ఎందుకు అంటున్నామంటే, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా, మరి తన సింహాసనాన్ని, అద్వితీయ సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి రావడానికి కూడా వెనకాడక, ఆ శ్రమను, ఆ బాధను, ఆ నొప్పిని ఓర్చడానికి ఆయన ఇష్టపడి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి అలాగూ రావడానికి తండ్రి అనుమతించాడు. కాబట్టి క్రీస్తులో తనని తాను దేవుడు మహిమపరచుకోవడాన్ని మనం చూస్తున్నాం. నాలుగవ మహిమ ఏంటంటే తండ్రి కుమారుని మహిమపరచుతాడు. మన కొరకు ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువను మోసాడు, అక్కడ కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన ఆ శిలువ మీద 7 మార్చుల వరకు ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించి ఈ ఒక యాత్రను సాధించాడు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కుమారుడు తండ్రి మహిమపరిచాడు, ఇక్కడ నుండి తండ్రి కుమారుని మహిమపరచడం మొదలెట్టాడు. ఆయన తిరిగి పునరుద్ధారుడిగా చేశాడు. ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారనంటే అది క్రీస్తు ఒక్కడే. ఈ లోకంలో మరణించి తిరిగి లేచి నేటికి జీవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ఒక్కడే. అలాగూ తండ్రి కుమారుని మహిమపరిచాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి ఆయనను రూపాంతరం చెందించి పరలోకమునకు ఆరోహణుడై వెళ్తున్నప్పుడు లోకమంతా, ప్రపంచమంతా చూసినప్పుడు ఆయనను మహిమపరిచి కొనియాడటం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి క్రీస్తు కొదమ సింహం వలె రెండవ రాకడలో నిన్ను నన్ను పరీక్షించి, మన జీవితాలను పరీక్షించి మనకు మోక్షాన్ని ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడానికి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మహిమతో తిరిగి వస్తాడని వాక్యంలో రాయబడింది. తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో తండ్రి కుమారుడిని మహిమపరచడం మనం చూస్తాము. ఆయన పరిశుద్ధాత్మను మనకు కూడా ఉండి నిత్యము మనం తొట్టిల్లినప్పుడు మనం బలపడటానికి సహాయం చేస్తూ నిత్యము మనలను నడిపించడాన్ని మనం గమనిస్తున్నాం. ఇది మొదటి భాగం. 4 దేవుడు మహిమపరచబడ్డాడు. ముందు మనుష్య కుమారుడు శిలువలో మహిమపరచబడ్డాడు. రెండవది కుమారుని ద్వారా తండ్రి మహిమపరచబడ్డాడు. మూడవది కుమారునిలో తండ్రి తనను తానే మహిమపరచుకున్నాడు. 4వది తండ్రి కుమారుని మహిమపరచుకున్నాడు. ఈ మహిమ కార్యమైన తర్వాత మరి అక్కడ క్రీస్తు అంటున్నాడు, పిల్లలారా ఇంకా కొంతకాలం నేను మీతో వచ్చాను. ఇంతకుముందు యూదులతో చెప్పినట్టు ఇప్పుడు మీతో చెప్తున్నాను. తెలుగు బైబిల్లో పిల్లలారా అని రాయబడింది. అదే ఇంగ్లీష్ బైబిల్ చదివితే లిటిల్ చిల్డ్రన్, చిన్న పిల్లలారా. ఎందుకనంటే మరి దీనికి ముందున్నటువంటి పారాగ్రాఫ్ చూస్తే
ఆ రొట్టె విరిచి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన పట్టుకున్నాడు. ఇవంతా చూస్తూ కూడా ఇస్కరియోతు యూదా తండ్రిని అప్పగించబోతున్నాడని వీరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు ఇక్కడ చెప్తున్నాడు. వీరి మనస్తత్వము ఎలా ఉందంటే చిన్న పిల్లల మనస్తత్వం వలె ఉంది. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇంట్లో కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలకి అర్థం కాదు, వాళ్ళు అదేంటి అని మనల్ని పదే పదే అడుగుతారు. చెప్పగలిగిన విషయం అయితే మనం ఏమంటాం, చెప్తాం. చెప్పకూడని విషయం అయితే పదార్థాలకి అని చెప్పి తిడతాం కదా. కానీ ఇక్కడ ఈయన శిష్యులు 3.5 సంవత్సరాలు ఏదో ప్రయాణం చేసినా ఈయన చెప్పి మార్చం వారికి అర్థం కాదు. ఈయన చెప్పి మార్చం వారికి అర్థం కాదు. అందుకే చిన్నపిల్లలారా నా మాట ఆలకించండి. ఇంకా కొంతకాలం మరి ముందు మాటలు చూస్తే వాడు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత క్రీస్తు సన్నిధిలో ఉండటానికి ఇస్కరియోతు యూదాకి సమయం లేదు. ఇక్కడ చూస్తే ఇంకా కొంతకాలం మాత్రమే క్రీస్తు అనుకున్నాడు. భౌతికంగా క్రీస్తుకు కూడా అట్టే సమయం లేదు. ఆయన కూడా పడవలసిన సమయం, ఆయన పరిపూర్తి చేయవలసినటువంటి పని ఆసన్నమైంది. అందుకని ఈయన తన శిష్యులను సిద్ధపరుస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. అనేక సార్లు మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తామంటే మన పిల్లలకి ఏమిస్తామండి? మన పిల్లలకి తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఏమిస్తాం? ఎవరి దగ్గర ఏమి లేదండి, ఏమి ఇచ్చే ఉద్దేశం లేదా? లేదా ఆస్తిపాస్తులు కదండి, ఆస్తిపాస్తులు సంపాదించాలి. లోకం పోకడ చూస్తే 20 రూపాయలకి 30 రూపాయలకి ఖర్చు చేసేస్తారు. ఎంతకి? 20-30 రూపాయలు. అలాంటప్పుడు ఒకవేళ నువ్వు నీ కుమారుడు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలనుకోండి, ఏం జరగచ్చు? 1 కోటి రూపాయలు ఇవ్వడం తప్పని నేను అంటున్నాను. కానీ దాన్ని మేనేజ్ చేయగలిగినటువంటి సత్తా కూడా ఇవ్వాలి కదా. వాడికి ఏమి చేత కాకుండా 1 కోటి రూపాయలు ఇస్తే చిన్న కుమారుడు తగలేసినట్టు తగలేస్తాడు కదా. కానీ ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? వారికి ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదు, కానీ ఒక ఆజ్ఞ చేస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటి అంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాకపోతే దానికి ఆయన ఎలా ప్రేమించాలో కూడా అంతదంగా ఆయన ప్రేమించిన రీతిగానే ప్రేమించాలని వారితో చెప్తున్నారు. క్రీస్తు మరి తన శిష్యులను ఎలా ప్రేమించారంటే ఆయన నిస్వార్థమైనటువంటి ప్రేమ వారి యొక్క చూపిస్తున్నారు. యేసు తన శిష్యులను నిస్వార్థంగా ప్రేమించారు. తనకున్నదంతా వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తనకున్నదంతా అంటే ఆయన సంపాదించే ఆస్తి ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టిన సంచి కాదు, కానీ ఆయన పరిశుద్ధ ఆత్మను వారికి ఇవ్వడానికి, తన యొక్క ధైర్యం కలిగినటువంటి ఆత్మను వారికి ఇవ్వడానికి, తన యొక్క సమృద్ధి కలిగినటువంటి ఆత్మను వారికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని ఇష్టపడుతున్నారు అంటే అది ఏదో రకంగా, ఒకవేళ నేను నా కొడుకుని ప్రేమిస్తున్నానంటే వాడితో సమయం గడపడం నాకు ఇష్టం. అయితే నేను వాడిని ప్రేమిస్తున్నానని వాడు వాడిని నేను దగ్గర తీసుకున్నప్పుడు ఆడు నా ఇల్లు తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ నా కొడుకే కదా అనుకుంటాను. మానవ రీతిగా వెంటనే నా తలంపులోకి ఏమొస్తుంది? నేను ఎంత ప్రేమగా వీడి దగ్గరికి తీసుకుంటే వీడు నన్ను తోసేసి వెళ్ళిపోయాడని అనుకుంటారు కదా. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము ఆహారి వంటి పుణ్యునికి నా వంటి యేసు నన్ను ప్రేమించిన
సంతోషకరమైనటువంటి సమయాన్ని ఆయన ఆశిస్తారు. ఆస్తిపాస్తులు ఆశించకపోయినా నీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. కానీ ఇక్కడ తండ్రి ఆయన ఆశించడానికి ఏమి లేదు, మీరు ఇవ్వడానికి ఏమి లేదు. కానీ అయినప్పటికీ కూడా వారిని ప్రేమించి వారి కొరకు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. మరి మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి. అది ఎలాగంటే నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా. మరి ఈ సాక్రిఫైస్ ఆయన సెల్ఫ్లెస్గా మరి వారిని ప్రేమించడం మనం చూస్తున్నాం. రెండవది చూస్తుంటే ఆయన త్యాగపూరితంగా సాక్రిఫిషియల్ లవ్, యేసు యొక్క ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి ప్రేమ చూపించారంటే ఆయన ప్రేమకి అవధులు లేవు, ఎలాంటి ఒక షరతులు కూడా లేవు. ఎందుకంటే మళ్ళీ మనం ఒకసారి ఇస్కరియోతు చూస్తే ఆయన తెలియదా ఈ యోధ మమ్మల్ని అప్పగించబోతున్నాడని? తెలుసా తెలియదా? క్రీస్తుకు ఖచ్చితంగా తెలుసు. తెలిసి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే వీడు ఒక చివరికైనా మాట్లాడే ఆ రొట్టెలో పాలు పుంచుకునేటప్పుడు కూడా ఒక చివరి అవకాశం కూడా ఆయన ఇచ్చాడు. ఏమని? అది నువ్వే అని డైరెక్ట్గా చెప్పేశాడు. మిగిలిన అందరికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇస్కరియోతు యోధాకి మాత్రం ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమైంది కదండి. అర్థమై కూడా ఆయన హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. అప్పుడైనా బోర్ ఏడ్చి అయ్యా తండ్రి నన్ను క్షమించు, నేను పాపం చేశానని అంటే తిరిగి ఆయన చేర్చుకునేవాడు, ఎంత మాత్రం తృణీకరించేవాడు కాదు. కానీ ఇక్కడ ఏం చేశాడు? అపవాది చేత ప్రేరేపింపబడి ఆయన వెలుపలకు వెళ్ళిపోయాడు. అక్కడ యూద మరణించాడు, ఆ మరణానికి విలువ లేదు. ఇక్కడ క్రీస్తు మరణించాడు, ఈ మరణానికి విలువ లోక మానవ రక్షణ. ఒక దినాన మనం మరణిస్తే మన మరణానికి ఒక విలువ ఉండాలి. ఆ విలువ లేకుండా మరణిస్తే మన జీవితాలు వ్యర్థం. ఇక్కడ క్రీస్తు అలాంటి ఒక త్యాగపూరితమైనటువంటి మరి ప్రేమను ఆయన చూపించాడు. ఈ ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ అంతంలో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే క్రీస్తు మనం రక్షణ చేశాడు కాబట్టి ఇప్పుడు మనం అందరం రక్షింపబడి వారిగా సంతోషంగా ఉన్నాం. కానీ రక్షణ ఇవ్వడానికి ఆయన శ్రమ పడటానికి, ఆ శ్రమ శిలువ మరణం అయినప్పటికీ కూడా దాన్ని స్వీకరించడానికి ఆయన సిద్ధపడి ప్రేమించడాన్ని తండ్రి ప్రేమను మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఆయన తన శిష్యులు మూడవదిగా ఈ లవ్ దెమ్ అండర్స్టాండింగ్, వారిని అర్థం చేసుకుని ఆయన ప్రేమించారు. మామూలు మనకి తెలుగులో ఒక సామెత, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. మా అందరం క్రీస్తుతో ఎంతకాలంగా సహవాసం చేస్తున్నాం. మా ఆయనలో మారే ప్రయత్నం చేయలేము, ఆయన అమ్మాయడానికి కదా. ఇక్కడ శిష్యులు కూడా ఆయనతో 3.5 సంవత్సరాల పరిచర్యలు ఆయనతో కలిసి సాగారు. కానీ ఎప్పుడైతే శిలువకు ఆయన అప్పగింపబడ్డాడో వెంటనే ఏటోనట్టు ఎక్కడ దొంగ అక్కడే కదా. తిరిగి వెతుకు వస్తుంది ఆయన అభిషేకించే వాడు కూడా మీరు భయంతో బతికారు. ఆయన ఇచ్చిన ధైర్యం మీరు లేదు. మన జీవితంలో క్రీస్తు నేను నీతో ఉన్నాను, మీరు ధైర్యంగా బతకని చెప్తుంటే మనం అర్థం చేసుకుని మన బలహీనతలో మనం బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన శక్తిని స్వీకరించడానికి ఈ సాయంకాల సమయాన సంఘంగా సిద్ధంగా ఉన్నామా, కుటుంబంగా సిద్ధంగా ఉన్నామా, వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నామా? మన సిద్ధపాటు ఏంటి? 40 దినాలు లేదు, రోజు సాయంత్రం చర్చకు వస్తున్నాం, కాలక్షేపం కదండి. కాలక్షేపానికి ఒకవేళ మనం చర్చకు వస్తున్నట్లయితే అది వ్యర్థం. క్షమాభిక్ష కోసం మనం ఆయన పాదాల చెంత చేరి ఆయనను క్షమాపణ కోరాలి. ఎందుకంటే మనం ఎవరికైనా ఇప్పుడు ఈ దినాల్లో లవ్ ఇస్ ఎ ఫ్యాంటసీ కదా. లవ్ ఇస్ ఫ్యాంటసీ. ఇక్కడ స్కూల్స్లో కాలేజెస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక అబ్బాయికి బాయ్కి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆడు వేస్ట్, ఒక గర్ల్కి బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆ అమ్మాయి వేస్ట్. అలా ఉన్న పియర్ గ్రూప్లో వాళ్ళ మాటలు, వారి యొక్క ఆలోచనలు ఇలా ఉండటాన్ని మీకు తెలుసా? చదువుతున్నాం కదా, మరి మన టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ఎలా ఉందంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆ అట్రాక్షన్ని
లవ్ అనుకుంటున్నాను. ఆ లవ్ని, వీళ్ళు అనుకుంటున్న లవ్ని కొన్ని సందర్భాల్లో ముందడుగు వేయించి వివాహం దాకా తీసుకెళ్తాను, మంచిది. కానీ లవ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మ్యారేజ్లోకి వచ్చేట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే రోజుకు ఒక అరగంట కలిసామనుకోండి, ఆ అరగంట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను కాబట్టి తప్పులు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒకే దగ్గర జీవింపజేస్తున్నాడో దేవుడు, నీ నిజస్వరూపం నాకు తెలుస్తుంది, నా నిజస్వరూపం నీకు తెలుస్తుంది. ఈ కలిసి ఒక దగ్గర జీవించినప్పుడు అర్థం చేసుకునేటువంటి హృదయం లేకపోతే జీవితాలు వ్యర్థం. తండ్రి 3.5 సంవత్సరాల వారి పరిచయంలో వారిని అర్థం చేసుకున్నాడు. వారి శిష్యులు ఆయన అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ తండ్రి వారిని అర్థం చేసుకొని వారి బలహీనతలో ఆయన బలపరచడానికి, ఆయన లేనప్పుడు మీకు ఒక సహవాసం అవడానికి మరి ప్రేమ అనే ఒక కొత్త ఆజ్ఞను వారికి ఇవ్వడానికి మనం చూస్తున్నాం. మరి చివరిగా ఆయన క్షమాపణ కలిగి వారిని ప్రేమిస్తున్నాడు. మనమంతా చాలా సందర్భాలు గతంలో కూడా నేను మాట్లాడినటువంటి మాట చెప్పాను, వాడిని నేను క్షమించేశానండి, కానీ వాడు చేసిన పని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో, ఇది సాధ్యమేనా? ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటును మర్చిపోకుండా అతన్ని క్షమించాలని ఒకవేళ ఎప్పుడు నేను చెప్తే అది సాధ్యమేనా? ఒకవేళ నిజంగా నీకు నేను చేసిన పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుని మనం చూస్తే ఆయన మన వద్ద రావడానికి, మనం రక్షించడానికి ఎలాంటి ఆస్కారం లేదు. తండ్రి లేదా కుమారుడు అయినటువంటి క్రీస్తు తన శిష్యులను క్షమాపణ కలిగి ప్రేమించడానికి మనం చూస్తున్నాం. ఈ మాటలన్నీ మనం ఒక దగ్గర చేర్చి మరి ఒక సంపాదన చేసుకుంటే తండ్రి ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదా. లవ్ సింబల్ తెలుసా అండి? లవ్ సింబల్ తెలుసా? ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ సెల్ఫీలు తీయడం మొదలు పెట్టాక అందరూ this is what love. We think this is love, but I want to show you the real love. అక్కడ పరిపీఠం మీద ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ శిలువను చూస్తే that is love. This can never be love. That is the love. అది తండ్రి నీ ఎడల, నా ఎడల, మన అందరి ఎడల తన కృపలో చూపిస్తున్నటువంటి ప్రేమ ఆ కల్వరి శిలువలో మనం చూడలేకపోతే, ఈ లోక ప్రేమని భ్రమించి మనం జీవిస్తున్నట్లయితే మన ప్రేమలో ఒక దినాన్ని చచ్చిపోతుంది. మన భ్రమను తొలగించుకొని క్రీస్తు ప్రేమలో, దైవిక ప్రేమలో ముందుకు కొనసాగడానికి మరి మనం ప్రయత్నం చేద్దాం. ఈ దినం, ఈ సమయం మనలను దేవుడు ప్రశ్నిస్తున్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీలోని ప్రేమ నిజమైన ప్రేమేనా? నీ పనుల్లో ఆత్మశుద్ధి ఉన్నదా? నీ ప్రార్థనలో చిత్తశుద్ధి ఉన్నదా? లేక కేవలం నటిస్తూ జీవిస్తున్నావా అడుగుతున్నా. ఒకవేళ నేను నటిస్తున్నట్లయితే నేను నటిస్తున్నట్లయితే ఈ దినంతో దానికి స్వస్తి పలుకుతాను. ఆత్మశుద్ధి లేని ఆచారం అది, బండశుద్ధి లేని పాఠమే, చిత్తశుద్ధి లేని దైవ పూజ లేదా డివైన్ గ్రేస్ సంగమా, కనుమ దేవుని ప్రేమ, కనుగొనుమ ప్రభుని ప్రేమ, గైకొనుమ ప్రభుని ప్రేమ. ఎందుకంటే ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువడిది, అపకారం చేయనిది, అన్నిటిది
ఉనికికి తాగునది స్వప్రయోజనం చూసుకుననిది సత్వరమే లోపపడనిది మత్సరపడనిది డంబములేవి పొంగనిది ప్రేమ ఒకటి ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు పాపుల రక్షణ పరమాత్ముగా శిలువమానిపై బలి అయినాడు మనలో మనము ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలి ప్రేమను మించిన ఎన్నిది లేదని జగమంతా సాగాలి జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం ఆ ప్రేమే మోక్ష మార్గం. కనుక ప్రేమైనటువంటి దేవుడి సంగమా వినటువంటి వాక్యము దేవుడు మన హృదయాలను ఫలింపచేయలాగా ప్రార్థన చేసుకుంటూ ఇకనైనా నిజమైనటువంటి తండ్రి ప్రేమను మన హృదయాల్లో నింపుకొని మన జీవితాలు వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు సంఘ జీవితంలో అలాగే ప్రపంచము మొత్తము ప్రేమమయంగా మారాలి అంటే ముందుగా నీవు నీ హృదయంలో నేను నా హృదయంలో అలాంటి ఒక దైవ ప్రేమను నింపుకోవాలని ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఈ సాయంకాల సమయంలో మన తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవిస్తుంది.